హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన లూగీవర్స్ కుటుంబానికి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో చేసిన కొన్ని చిన్న పనులు, తర్వాత ఎంతో రుచికరమైన పాలకూర పప్పు, చివరిలో ఒక కప్పు వేడి టీతో ఈ రోజును ముగించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోని ప్రారంభిద్దామా? ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి. పొద్దున్నే లేచేసాను, పాలు ఒక గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టానండి. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కోసమని నేను జొన్న కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మా వారికి గ్రీన్ టీ కూడా చేసి ఇచ్చేసానండి. ఇలా మార్నింగ్ ఇలా చకచకా పనులు అయిపోతూ ఉంటే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే మనం ముందు రోజు రాత్రి కిచెన్ అంతా నీట్గా సర్దుకోవాలండి. నేను అలానే చేస్తాను డైలీ. ముందు రోజు రాత్రే గిన్నెలన్నీ తీసేస్తాను, ఒక టబ్లో పక్కకు వేసేసి పొద్దున్నే పనమ్మ వేస్తుంది కదండి, అందుకే అన్నీ ఒక టబ్లో తీసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా శుభ్రంగా ఉంచుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పొద్దున్నే అన్ని పనులు చేయబుద్ధి అవుతాయి అన్నమాట. ఎర్లీ మార్నింగే నేను అంతా ఇంకా ఇల్లు ఉడిచే ముందే ఒకసారి మన దివాన్ సెట్ కానివ్వండి, సోఫాలో కానివ్వండి, అన్నీ ఇంకా ఒకసారి అటు ఇటు సర్దేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇల్లంతా నీట్గా ఉడ్చేసుకొని ఫ్లోర్ అంతా మాప్ పెట్టుకోవాలి. మాప్ పెట్టుకున్న తర్వాత నాకు మరుసటి రోజు అందరి క్లాత్స్ ఉన్నానండి, అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న బట్టలన్నీ ఇంకా నేను నీట్గా కబోర్డ్లో సర్దేసుకుంటాను అన్నట్టు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఏ రోజు ఆ రోజు మనకి ఈ డైలీ పనులన్నీ ఎప్పటికప్పుడు పూర్తవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కదండి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కూడా ఇలానే చేస్తూ ఉంటాను. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత ఏ హడావడి లేకుండా కూడా మనకు ఉంటుందన్నమాట. మీరు కూడా ఇంటి పనులు ఎలా ప్లాన్ చేసుకుంటారో కామెంట్లో తప్పకుండా నాకు చెప్పండి. ఈరోజు అందరి లంచ్ బాక్స్లో నేను ఎంతో రుచికరమైన పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే పాలకూర పప్పు నేను పెసరపప్పుతో చేస్తానండి, అంటే కందిపప్పుతో కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మాత్రం నేను పెసరపప్పుతో చేస్తున్నానండి. పెసరపప్పు ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా అన్నీ తరిగి పక్క పెట్టేసుకున్నాను అన్నమాట. ఎక్కువ శాతం నేను కుక్కర్లోనే ఈ పాలకూర పప్పును ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, ప్రిపేర్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నట్టు. ఆయిల్ వేసేసిన తర్వాత నేను పచ్చిమిర్చి ముక్కలన్నీ కట్ చేసి వేస్తానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో ఆ పచ్చిమిర్చి బాగా వేగాక వేస్తానన్నమాట. ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మంచిగా రంగు మారి వేగాలండి. ఈ లోపు నేను ఏంటంటే పాలకూర అంతా సన్నగా తరిగి మంచిగా శుభ్రంగా వాటర్ తోటి కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడంత పసుపు, కారం, కొంచెం పచ్చిధనాల పొడి, ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడంతో ఏమవుతుందంటే కొంచెం అడుగంటినట్టు అవుతుందండి, అందుకంటే మనం మధ్యలో కలిపేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇలా 15 రోజులకా 1 మంత్కా ఇలా ముందుగానే అల్లం వెల్లుల్లి తెచ్చేసుకొని ప్రిపేర్ మిక్సీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట వంటలన్నీ. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదండి, అది మనం దీనిలో వేసేసి ఒక 2 or 3 minutes మంచిగా వేయించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆ పెసరపప్పులో ఉన్నటువంటి పచ్చివాసన పోయి మనకు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అది పాలకూర పప్పు ఉంటుంది కదండి, పాలకూర పప్పును వేసి బాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. పాలకూర పప్పు బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆ వేడి మీదనే మనం అలా వదిలేయాలి. తర్వాత ఇప్పుడే విజిల్ మూత పెట్టకుండా మామూలుగా
ప్లెయిన్ మూత పెట్టేసుకోవాలండి. అలా ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనివ్వాలి వేడికి. అప్పుడు ఏంటంటే పెసరపప్పు, పాలకూర అందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పడతాయన్నమాట. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చాలా అది మెత్తగా అయిపోతుందన్నమాట. మెత్తగా అయిపోయిన తర్వాత ఈ మిశ్రమం అంతా మనం మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి, మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం పోపు వేసుకోవాలండి. చివరిలో కంపల్సరీ పోపు వేసుకోవాలి. దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని ఈ పోపు మిశ్రమాన్ని కూడా మనం రెడీ చేసుకున్నటువంటి పాలకూర పప్పుతో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ ఆరోగ్యకరమైనటువంటి పాలకూర పప్పు సిద్ధమైపోతుంది. మా వారి లంచ్ బాక్స్లో కూడా నేను ఈరోజు పాలకూర పప్పు పెట్టిస్తున్నానండి. అంతేకాదండి, ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పాలకూర పప్పు తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఇలానే నెయ్యి వేసుకొని తింటారండి పాలకూర పప్పు? నాకైతే చాలా ఇష్టం అండి. ఎందుకంటే పాలకూర పప్పులో కాల్షియం ఉంటుంది కదా, మన లేడీస్కి కూడా చాలా అవసరం. వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా తప్పకుండా పాలకూర పప్పు మాత్రం తినాలండి. ఎందుకంటే ఆకుకూరలో పాలకూరనే కాదండి, ఏ ఆకుకూర అయినా కూడా మనం కంపల్సరీ గ్రీన్ వెజిటేబుల్స్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా తినాలండి తప్పకుండా. ఇలా ఇంటి పనులు, వంట పనులు పూర్తి చేసిన తర్వాత ఒక కప్పు వేడి టీతో నేను కాసేపు రిలాక్స్ అవుతానండి. ఇలా రిలాక్స్ అవుతే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా టీ తాగుతూ ఈ వీడియో చూస్తుంటే కామెంట్లో నాకు తప్పకుండా పెట్టండి. ఇదండి ఈరోజు మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి సింపుల్ డైలీ వ్లాగ్ కోసం మన లూగీవర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అందమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం అండి. బాయ్ అండి.